ఏటా రబీలో శనగ సాగు చేసే రైతులంతా ఆలోచనలో పడిపోయారు. శనగ అమ్ముకోవటంలో పడ్డ అవస్థలు రైతును సాగుకు అడుగుపడనివ్వలేదు. దీంతో శనగ బదులు ఇతర అపరాల పంటలకు మొగ్గారు రైతులు. ప్రత్యేకించి గుంటూరు జిల్లా చిలకలూరిపేట మండలంలో శనగ విస్తీర్ణంలో ఇప్పుడు పెసర, కంది పంటలు కనిపిస్తున్నాయి. లాం నుంచి విడుదలైన ఎన్నో రకాలు సాగులో ఆదరణ పొందుతున్నాయి. కొన్ని ప్రాంతాల్లో కోతకొచ్చిన పెసర ఆశాజనకంగా ఉంది. పెసర, కంది ధరపరంగా రైతులకు ఊరటనిచ్చేవిగా ఉన్నాయి. గుంటూరు జిల్లాలోని మెట్ట ప్రాంతాల్లో రైతులు, రెండో పంట వరికి అవకాశం లేని రైతులు శనగ సాగు చేయడం ఆనవాయితీ. అయితే గడిచిన 2 సంవత్సరాలుగా శనగ అమ్ముకోవడంలో ఎదురైన ఇబ్బందులతో రైతులు ప్రత్యామ్నాయంపై దృష్టి పెట్టారు. మంచి ధర ఉండడంతో రైతులు కంది సాగుకు మొగ్గారు. చీడపీడలను తట్టుకునే రకాలు కూడా అందుబాటులో ఉండడంతో రైతుకు కంది సాగు ఆశాజనకంగా కనిపిస్తోంది. ఈ ప్రాంతంలో నూతన వంగడాలతో పంటలు సాగు చేస్తూ మంచి దిగుబడులను సాధిస్తున్నారు. ఎండు తెగులు, వెర్రి తెగుళ్లను కూడా తట్టుకునే రకాలు అందుబాటులో ఉన్నాయని, అందువల్ల సాగు లభిస్తోందని అంటున్నారు రైతులు. ఇది క్రిసాట్ వారి ఆశా రకం ICPL 87-119. ఈ సంవత్సరం మాకు లాం పరిశోధనా కేంద్రం వారి ఏరువాక శాస్త్రవేత్తలు ఈ వెరైటీని RGT4తో చెక్ వెరైటీగా ఇచ్చారు. RGT4తో పాటు ఆశా ICPL 87-119 కూడా మా గ్రామంలో గత 10 ఏళ్ళు బట్టి వేస్తున్నామండి. లాం ఫారం మరి LRG 40 కన్నా ఈ వెరైటీ మాకు చాలా మెరుగ్గా మంచి ఫలితాలు ఇస్తుంది. ఏదన్నా మంచి తేమ ఉండి ఇరిగేషన్ ఇచ్చే కండిషన్లో ఉంటే గత సంవత్సరం కూడా ఎకరాకు 10 క్వింటాల పైచిలకు ఆదాయం వచ్చింది. ఈ సంవత్సరం కూడా ఈ ఆశా వెరైటీ, తాండూరు 4 వెరైటీతో పాటు మంచి దిగుబడి వస్తుందని ఆశిస్తున్నాము. మంచి రేటు వస్తుందని రైతులు ఆశా దృక్పథంతో ఉన్నారు. పెసర సాగు అంతగా కనిపించని ఈ ప్రాంతంలో ఇప్పుడు విస్తీర్ణం పెరిగింది. జిల్లాలోని చిలకలూరుపేట మండలంలోని కొసమర్రు గ్రామంలో 150 ఎకరాల శనగ సాగు విస్తీర్ణంలో ఈసారి పెసర సాగు చేస్తున్నారు. ఎకరాకు 6 నుంచి 8 క్వింటాళ్లు దిగుబడి వస్తుందన్న అంచనాలో ఉన్నారు. గత సంవత్సరం క్వింటా 6,000కు జరిగిన విక్రయాలు ఈ ఏడాది 7,000 పైచిలుకుగా ఉండడంతో రైతులు ఊరట చెందుతున్నారు. మిగులు తేమ, పోషకాలతో 70 నుంచి 80 రోజుల్లో పంట చేతికి రావడం వల్ల పెట్టుబడుల భారం తగ్గి రైతులు ఊరట చెందుతున్నారు. కొసమర్రు చిలకలూరిపేట మండలం 11 ఎకరాలు పెసర, 7 ఎకరాలు మినుము 4 ఎకరాలు వేసాను. వెనక్క రేటు లేదు అసలు. 3 ఏళ్ల బట్టి ఏసీలు అట్నే ఉన్నాయి, కొనేవాళ్ళు లేరు. అందువల్ల పెసర, మినుము బాగుంటుందని వేసాము. బాగానే పండింది, బాగానే లాభం వస్తుంది అనుకుంటున్నాను. రేటు అది ఉంది. రబీ పెసర తీసుకున్న చేలలో వేసవి పంటగా కూడా మరో పంటను తీసుకునే అవకాశం రైతుకు కలుగుతోంది.